ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 22వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? ఆమె మళ్లీ మీ జీవితంలోకి రాబోతుంది. ఆమె ఎవరు? ఆమె రావటం వల్ల మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది? అలాగే ఈరోజు అనుకూల ప్రతికూల ఫలితాలు మీ యొక్క జీవితంలో ఏముంటాయి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి వారు చాలా సిస్టమాటిక్ గా ఉంటారు. అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంగా కనిపించడం కోసం ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, జనవరి 22వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు చూస్తే గనక, మీ యొక్క జీవితంలో నుండి వెళ్లిపోయినటువంటి స్త్రీ మళ్లీ మీ జీవితంలోకి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. స్నేహితురాలు కావచ్చు, పురుషుల విషయంలో అయితే ప్రియురాలు కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదా మీ బంధువు, ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో నుండి వెళ్లిపోయినటువంటి స్త్రీ మళ్లీ మీ యొక్క లైఫ్ లోకి వచ్చేటటువంటి పరిస్థితులు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఆమె రాక మీ యొక్క జీవితంలో చాలా రకాల శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది. అంటే విడిపోయినటువంటి ఒక బంధం తిరిగి కలుపుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో మీకున్నాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక అవకాశం వస్తుంది. కానీ ఆ యొక్క అవకాశం ఏ విధంగా ఉంటుందంటే, మీరు కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అంటే అటు ప్యాకేజ్ విషయంలో కానీ, లేదా పొజిషన్ విషయంలో కానీ మీరు కాంప్రమైజ్ కావాల్సినటువంటి కొన్ని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉద్యోగార్థుల యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్ కోసం కానీ, ఆర్థిక పెరుగుదల కోసం కానీ మీరు చాలా కాలంగా నిరీక్షిస్తున్నట్లయితే, దానికి సంబంధించినటువంటి చర్చ మీ కార్యాలయంలో మీ తోటి ఉద్యోగస్తులతో మీరు చేస్తారు. ఇది కాస్త పై అధికారుల దగ్గరికి ఈ మ్యాటర్ వెళ్లే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అది మీ యొక్క ఉద్యోగ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే మీకు అర్హత ఉండి కూడా ఇవ్వటం లేదని, ఈ విధంగా పై అధికారుల గురించి మీ తోటి ఉద్యోగస్తులతో నెగటివ్ గా మాట్లాడారంటే మాత్రం సమస్యల్లో ఇరుక్కోవలసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. వ్యాపారంలో కొన్ని మెళకువలు నేర్చుకోగలుగుతారు. దానికి సంబంధించి ఒక వ్యక్తి నుండి మీకు మంచి మద్దతు, మంచి గైడెన్స్ అనేది లభించబోతుంది. అలాగే ఈరోజు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఒక సంబంధం గురించి మీకు మధ్యవర్తుల ద్వారా విషయం తెలిసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే, నూతన వ్యక్తులతో మీకు పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే మీరు ప్రయాణాలు చేస్తున్నట్లయితే కనుక అక్కడ నూతన వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు నిర్మానుష్య ప్రదేశాలకు అర్ధరాత్రి సమయంలో వెళ్లటం మాత్రం ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ ఈ జనవరి 22 బుధవారం రోజు కన్యా రాశి వారి యొక్క జీవితంలో నుండి వెళ్లిపోయినటువంటి స్త్రీ, అది ఎవరైనా సరే స్నేహితురాలు కావచ్చు, లేకపోతే బంధువు కావచ్చు, మీ యొక్క సన్నిహితురాలు, లేదా పురుషుల విషయంలో అయితే మీ యొక్క ప్రేయసి కానీ, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ, ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్లిపోయినటువంటి స్త్రీ మళ్లీ మీ యొక్క జీవితంలోకి వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. తన రాక మాత్రం మీకు శుభ ఫలితాలనే తీసుకుని వస్తుంది. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. చూశారు కదండి.
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.